2 years రైడ్ ఇది. ఈ రైడ్కి వచ్చేసరికి మనం మొత్తం అప్గ్రేడ్ చేసేసాం. అసలు ట్రావెలింగ్ ఫ్లాగ్స్, కొంచెం స్టిక్కరింగ్ ఉంది, మన వెళ్ళే రూటింగ్ అంతా స్టిక్కరింగ్ చేయించాను నేనే. టోటల్ 7 numbers, ఆల్మోస్ట్ ఒక 30 kgs లగేజ్ ఉంది బైక్ మొత్తం మీద ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ రోజు మనం వచ్చేసి 3 states క్రాస్ చేయాలి ఒకటేసారి. తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రాలో కొంచెం ట్రావెల్ చేసి అక్కడ డైరెక్ట్ మళ్ళీ కర్ణాటక, బెంగళూరు. అయ్యా ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. వా లొకేషన్ అయితే అదిరిపోయింది అసలు. ఒక ఒరిస్సా బైక్, ఆంధ్ర బైక్, తెలంగాణ బైక్, ముంగట మధ్యప్రదేశ్ బైక్. ఆఫ్టర్ ద రూట్స్ సాయిరామ్ ఇదేంది అట్లా ఉంటుంది దానిలో. యా ఈ బ్రో వాళ్ళ తిందరచి మనం చూస్తూనే ఉన్నారు. అంకుల్ వాట్ ఈస్ దిస్ పోగా ఫోన్ మాట్లాడుతున్నాడు అబ్బాయి షర్ట్. ఈ రైడింగ్ జాకెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 3.5 kgs. మన మైలేజ్ వచ్చేసి ఫ్లాష్ మ్యాన్ 1 liter ఎంత ఉంది కాస్ట్. హైలైట్ ట్విస్ట్ ఏంటంటే బాయ్స్ బాయ్ బ్రో బై. యా మనం 2:30కి స్టార్ట్ అవ్వాల్సింది 4కి స్టార్ట్ అవుతున్నాం. యా మీ అందరూ డౌట్ రావచ్చు కదా మనం ఎక్కడ స్టార్ట్ అయ్యేంటా అని. వన్ ఆఫ్ ద మై డ్రీమ్ డెస్టినేషన్ కన్యాకుమారి అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. సౌత్ ఇండియా. మనం ఇప్పుడు వెళ్ళే రూట్లో కేరళ, తమిళనాడు, బెంగళూరు ఇవన్నీ కవర్ చేస్తూ వెళ్తాం. ఇది యాక్చువల్లీ లాస్ట్ మంత్ వేయాల్సిన ప్లాన్ ఇది 11th monthలో. మరి ఇది పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్ ఎండింగ్కి వచ్చింది. మనం నాకు తెలిసి మళ్ళీ రిటర్న్ Jan 2nd 2026 2 years రైడ్ ఇది. వై బికాస్ జాన్లో స్టార్ట్ 2025లో స్టార్ట్ అయ్యి 2026లో వస్తున్నాం మళ్ళీ. యా మన అనందర్ బైకర్స్ కూడా అందరు కాల్ చేసాము. ఒక్కొక్కరు రెడీ అవుతున్నారు, చలి ఎక్కువ ఉంది కదా, సో అందరూ లేట్ అయిపోతుంది. సో ఇంకా తప్పదు. ఇంకా ఈరోజు మనం రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ వచ్చేసి బెంగళూరు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ రఫ్లీ 600 kilometers ఉంది. 13 hours జర్నీ టైం. వీ కెన్ ఈజీలీ క్రూజ్. వై బికాస్ హైదరాబాద్ టు బెంగళూరు హైవే ఇస్ వెరీ గుడ్. ఇప్పుడు మనం మీటప్ పాయింట్ వచ్చేసి జేఎన్టీ ఉంది, అక్కడి నుంచి గచ్చిబౌలి వెళ్ళాలి. యా డామినార్ సాయి బ్రో. యా యాక్చువల్లీ మేము స్టార్ట్ అవ్వాల్సింది 3 o'clockకే స్టార్ట్ అవ్వాలి. బట్ నిన్న సంథింగ్ ఈరోజు క్రిస్మస్ కదా, ఫ్రెండ్స్తో ఈవెంట్ అన్నీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. అందరికి లేట్ అయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇంకా 4:30 అవుతుంది, ఇంకెవరు రెడీ కూడా అవ్వలేదంట. లగేజ్ ప్యాక్ చేస్తున్నారు అందరూ. నాకు తెలిసి మనం హైదరాబాద్ క్రాస్ అయ్యేసరికి 6:30 ఈజీ అయిపోతుంది. బట్ బికాస్ అందరు కలిసి మీటప్ పెట్టుకొని ఒక గ్రూప్ రైడ్స్ అన్నకు తెలిసి డిలే సార్ కామన్, చాలా పేషెన్స్తో ఉండాలి గ్రూప్ రైడ్స్ చేసేటప్పుడు. ఇవి మనమైతే మన టాప్ బాక్స్లో లగేజ్ వచ్చేసి టాప్ బాక్స్ 45 liters ఫిట్ చేసుకున్నాం బ్యాక్ సైడ్. ఇంకా బెడ్షీట్స్, పిల్లోస్ అన్నీ ఒక బ్యాగ్ టైప్లో ఫిట్ చేసుకున్నాం. క్యాంపింగ్ టెంట్ అన్ని బ్యాక్ సైడ్ బంజ్ కాట్ చేసి టై చేసేసా డైరెక్ట్. ఇప్పుడైతే మన బ్రో అయితే డామినార్ వేసుకొని అయితే రెడీ ఉన్నాడు ఆల్రెడీ జేఎన్టీ దగ్గర. అక్కడి నుంచి మన నార్సింగ్ హైదరాబాద్ అవుట్స్కట్స్లో వెళ్ళి వెయిట్ చేస్తే ఇంకా చాలా అక్కడి నుంచి డైరెక్ట్ బెంగళూరు హైవే. వై బికాస్ వితౌట్ ట్రాఫిక్ లేని టైంలోనే సిటీ దాటేస్తే బెస్ట్ ఆప్షన్ అది. మళ్ళీ ఈవినింగ్ బెంగళూరులో ట్రాఫిక్ ఉంటుంది కదా. నాకు తెలిసి ఇది నా సెకండ్ పెద్ద రైడ్స్ సెకండ్ ఇది. లాస్ట్ టైం మనం ముంబై పుణే రైడ్ అయితే చాలా బాగుంది. బట్ అప్పుడు షూట్ కరెక్ట్ చేయలేకపోయాం. వై బికాస్ దగ్గర కరెక్ట్ రిసోర్సెస్ లేవు, ఎక్విప్మెంట్ లేదు అప్పుడు దగ్గర లాస్ట్ టైం రైడ్లో ప్రాపర్ బ్యాగ్ లేదు, మైక్ లేదు, ఐ హ్యావ్ నథింగ్. బట్ చాలా బాగుంది రైడ్ అది. ఈ రైడ్కి వచ్చేసరికి మనం మొత్తం అప్గ్రేడ్ చేసేసాం. అసలు రైడింగ్ గేర్ తీసుకున్నాం, యాక్జార్ది టాప్ బాక్స్ పెట్టించేసాం మొత్తము. బైక్ ఇచ్చిన మోడిఫికేషన్స్ లైక్ హిమాలయన్ వైజర్, ఎవ్రీథింగ్. ఈ బైక్ అయితే టూరింగ్కి మొత్తం పర్ఫెక్ట్ అయిపోయింది అసలు, ఏ టెన్షన్ లేకుండా. బట్ నాకు కొంచెం కొత్తగా ఉంది. వై బికాస్ ఇంత లగేజ్ చేసుకొని అయితే టాప్ బాక్స్ అయితే ఫస్ట్ టైం కదా, సో డ్రైవింగ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఆ డిఫరెన్స్ అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే ఒక పాట్ హోల్ వచ్చింది అనుకో, డైరెక్ట్ నుంచి ఉంటుంది నార్మల్ టైంలో అయితే. ఇప్పుడు ఏం చేయాలి, స్లో చేసుకోవాలి. వై బికాస్ బ్రాకెట్స్ ఉంటాయి టాప్ బాక్స్వి, అవి లూజ్ అయిపోతాయి అనమాట. మళ్ళీ బైక్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు ఫుల్ ప్యాక్డ్ కదా అసలు. రాయల్ ఎన్ఫీల్డ్ అంటే టూరింగ్ ఒకప్పుడు, ఇప్పుడు అంటే చాలా బైక్స్ వచ్చాయి. ఇన్ 2018, 19, 20 రాయల్ ఎన్ఫీల్డ్ తప్పించి టూరింగ్ ఇంకేం లేవు. లైక్ శ్రీనగర్ వెళ్ళాలన్నా, లదాఖ్, కాశ్మీర్ ఎక్కడ వెళ్ళాలి ఇవే. ఇప్పుడు వచ్చాయి ఇవన్నీ హిమాలయన్లు, ఎస్డీలు ఇవన్నీ. ఇంతమంది ఏం లేవు, ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్స్ అసలు. ఇంకా ట్రావెలింగ్ ఫ్లాగ్స్ అని బ్యాగ్లో ఉన్నాయి, స్టిక్కరింగ్ చేయాలి. మనం ఏమేమి రూట్లో వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాం అని అవన్నీ వేసుకొని స్టార్ట్ అయిపోదాం. యా మన డామినార్ ప్రో కూడా వచ్చేసాడు. మనం జెయింట్ స్టార్ట్ అయిపోయాం. బ్రో కూడా లగేజ్ క్రేజీ సెట్ అయింది అసలు. లైక్ ఎక్కువ ఎగ్జైట్ అయిందంటే ట్రిప్కి నేను డామినార్ బ్రోని. వై బికాస్ లైక్ మా కన్యాకుమారి డ్రీమ్ డెస్టినేషన్ అండి. సో ఈ రైడ్ కోసం చాలా ఎగ్జైట్ అయ్యాము. రైడింగ్ జాకెట్స్ ఇబ్బంది పెట్టాయి, లగేజ్ బ్యాగ్స్ ఇబ్బంది పెట్టాయి, అవన్నీ ఓవర్కమ్ చేసుకొని రైడ్ స్టార్ట్ చేసాం. ఇంకా ఫుల్ హ్యాపీ అసలు. లగేజ్ అయితే క్రేజీ సెట్ అయింది బ్రోది. బ్రోది 70 liter టైల్ బ్యాగ్ ఉంది నాకు తెలిసి. సో మొత్తం దానికి సెట్ చేసేసి దానికి పిల్లోస్ అన్నీ యాడ్ చేశారు లాస్ట్లో. బైక్స్ అయితే లగేజ్ అని చెప్తున్నా కదా,
ముందే బైక్స్ బ్యూటిఫుల్ ఉంటాయి, ఈ లగేజ్ తోని ట్రావెలింగ్ కిట్తో ఇంకా బ్యూటిఫుల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి అసలు. మన నెక్స్ట్ మీటప్ పాయింట్ నెయిలా ఫర్. అక్కడ నుంచి ఒక ఒరిస్సా బైకర్ వస్తాడు, ఐ మీన్ ఓ బ్రోది ఇక్కడనే బట్ ఒరిస్సా నుంచి వస్తాడు. అక్కడ నుంచి మనం ట్రావెలింగ్ ఫ్లాగ్స్ ఒక స్టిక్కరింగ్ ఉంది, మన వెళ్ళే రూటింగ్ అంతా స్టిక్కరింగ్ చేయించాను నేనే. అవి వేసుకొని స్టార్ట్ అవ్వాలి. ఒకడు ఉన్నాడులే, ఒక పర్సన్ ఉన్నాడు ఇంకా రాలేదు, అతని కోసం వెయిట్ చేయాలి. ఉంటారు ఇంకా గ్రూప్ ఒకరు ఉంటారులే, తప్పదు ఇంకా వెయిట్ చేయాల్సిన పేషెన్సీగా. గ్రూప్ రైడ్స్లో మెయిన్గా కావాల్సిన పేషెన్సీ. ఫన్ ఎంత ఉంటుందో పేషెన్సీ కొన్నిట్లో అడ్జస్ట్ అవ్వడం కూడా అంతే ఉంటుంది. మ్యాక్సిమం ఐ ప్రిఫర్ సోలో రైడ్స్. వై? బికాస్ నాకు పేషెన్స్ అస్సలు ఉండదు. నాకేంటంటే నచ్చిన స్పాట్ లాగాలి, నన్ను ఒకరు కమెంట్ చేస్తే నచ్చదు నాకు ఫస్ట్ థింగ్. అలా అని చెప్పి వచ్చే నెక్స్ట్ రైడర్స్ కూడా బాగానే ఉంటాయి ఫ్రెండ్లీ, బట్ ఐ ప్రిఫర్ సోలో రైడ్ మోర్ దెన్ గ్రూప్ రైడ్. బట్ ఈ గ్రూప్లో నాకు లక్ ఏంటంటే ఉన్నారు 3-4 పీపుల్ వెరీ ఫ్రెండ్లీ. ద రైడ్ చాలా అయితే నమ్మకంతో వచ్చాయి. ఇంకా అది మనము ఈ వైజర్ పెట్టాకైతే దీని లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. హిమాలయన్ వాజ్ మై ఫేవరెట్ బైక్, బట్ మై ఫాదర్ కోసం మదర్ కోసం వాళ్ళ కోసం ఆలోచించి ఇంకా క్లాసిక్కి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే చూడడానికి బైక్ క్లాసికే, లుక్స్ వైజ్ హిమాలయన్. క్రేజీ అసలు. ఇక్కడ నీలఫోర్ దగ్గర ఒక బైకర్ ఉంటున్నాడు, ఇక్కడ పార్క్ చేసేసి లగేజ్ మళ్ళీ ఒకసారి నీట్గా సెట్ చేసేసుకొని ది స్పాట్. ఓకే యా, బైక్ అయితే ఫుల్లీ ఇప్పుడు అంతా అయిపోయింది, స్టిక్కరింగ్ వేసాం ట్యాంక్ మీద. ఇక్కడ మనం వెళ్ళే రూట్ మ్యాప్. డామినార్ బ్రో రెడీ అయిపోయాడు. ఇది వచ్చేసి CV200 బ్రో కూడా ఫుల్లీ ప్యాక్డ్ అసలు. బైక్ అయితే ఫుల్ బల్క్ కొడుతుంది అసలు, క్రేజీ. చలో ఇంకా హైదరాబాద్ క్రాస్ చేయాల్సిన టైం వచ్చింది. వియా గచ్చిబౌలి నార్సింగ్. మనమైతే ఇప్పుడు సిటీ అవుట్స్కట్కి వెళ్ళిపోవాలి. బెంగళూరు హైవే వచ్చేసి మనము నార్సింగ్లో ఎక్కాలి. ఇప్పుడు మైలేజ్ చెక్ చేయాలి ఈసారి పక్క. వై? బికాస్ బైక్ ఇస్ అంతా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, ఒక్కడనే వెళ్తున్నా కదా. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 33. వై? బికాస్ రైడ్ చేసానంటే సార్ లైక్ టూరింగ్లో క్రూజింగే కదా, 80 to 100 ఓన్లీ. ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 32 to 33. బాయ్స్ కమాన్ కమాన్. యా, మనలో అయితే వెనకాల సెటప్ అయితే క్రేజీ అసలు. CV200 అసలు ఆ బైక్ ఇంత నాకు తెలియదు. ఆ బైక్ గురించి తెలిసాక నడిపాను కదా, కొంట అయిపోతుండే అనిపిస్తుంది. కానీ గచ్చిబౌలి ఓవరాల్ పక్క నుంచి సర్వీస్ రోడ్ ఉంది కదా, క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. డిలే అయితే ఉంది టైమ్. నేను 3 o'clock హైదరాబాద్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం, నేను ఆల్మోస్ట్ 6 అవ్వడానికి వచ్చింది. బట్ ఓకే, ఏం చేయలేము 3 hours. బికాస్ ఫస్ట్ డే కదా, సో లగేజ్ ప్యాక్ చేయడం అన్నీ ఇంకా డిలేస్ పక్కా ఉంటాయి. ఎంత కాదనుకున్నా ఉంటాయి, దాన్ని ఇంకేం చేయలేము. యా, డామినార్ మన క్లాసిక్ CV200 Honda 2.0 RTR 310 టోటల్ 7 numbers. చలో, సారీ 6. చలో బాయ్స్. మన నెక్స్ట్ స్టాప్ కర్నూలు అనుకుంటున్నాం, చూద్దాం. చలో, జై శ్రీరామ్, జై బాహుబలి, జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం లైన్ అప్ పెట్టేద్దాం. మనం ప్రాపర్ లేన్ ఫాలో అయితే వెళ్ళాలి. ఆల్మోస్ట్ 7-6 చేంజ్ అయిపోయింది. 3 hours డిలే. ఫస్ట్ డే 3 hours డిలే అంది, ఏమైతే చూడాలి. చలో చలో, లెట్స్ స్టార్ట్. మనమైతే ఇప్పుడు ఇంకొక 10 to 15 kilometers హైదరాబాద్ క్రాస్ అయిపోతాం. చాలా అయితే ఘోరంగా ఉంది అసలు. ఫాగ్ ఇంకా కనిపిస్తుంది మనకి, ఇంకా ఆ ఫీల్డ్ లైట్స్ కింద. ముంగట కాన్వేలో అయితే 4 vehicles ఉన్నాయి. CB హార్నెట్ ఒకటి, 200 ఒకటి, డామినార్ RTR. మన వెనకాల ఒక CB ఉంది. మనం 5th పొజిషన్లో ఉన్నాం. అలా క్రూజ్ మనం పైలట్లో ఉండొచ్చు, బట్ ప్రాబ్లం ఏంటంటే పైలట్ ఉన్న వాళ్ళు మ్యాప్స్ పెట్టుకోవాలి, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు సీ. ఎర్లీ మార్నింగ్ నాకు అంత రిస్క్ తీసుకోలేదు, ఇప్పుడు అంత ఓపిక కూడా లేదు ఫస్ట్ థింగ్ అయితే. సో అందుకే 5th వచ్చేసాను నేను. చాలా అయితే ఘోరంగా ఉంది అసలు. బండి అయితే వాబుల్ అవుతుంది అసలు 80 speedకి. వై? బికాస్ ఆల్మోస్ట్ ఒక 30 kgs లగేజ్ ఉంది బైక్ మొత్తం మీద ఎక్స్ట్రా. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు నార్మల్ టైంలో వెళ్తా అంటే మాత్రం అస్సలు అవ్వదు. ఇప్పుడు ఇంకా మనం వైజర్ పెట్టించాక విండో గ్లాస్ చాలా తగ్గింది అసలు. ఇంతకుముందు లైక్ నేను మాట్లాడినా అసలు మొత్తం ఎయిర్ వచ్చి డిస్టర్బ్ చేసేది, అస్సలు లేదు. దా 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 వెనకాల ఒక హార్నెట్ ఉంది కదా, కొంచెం స్లో వస్తున్నాడు బ్రో అయితే CV200ది. చలో నెక్స్ట్ స్టాప్ ఐ థింక్ కర్నూలు నాన్ స్టాప్ కొట్టచ్చు 200. బట్ మన వాళ్ళు చూడాలి, వీళ్ళకి అంత పేషెన్స్ అంత ఓపుకుందో లేదో మరి. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఇంకా మనమైతే బెంగళూరు హైవే ఎక్కేసాం డైరెక్ట్ స్ట్రైట్ బెంగళూరు కర్నూలు నెక్స్ట్ బెంగళూరు. ఆంధ్ర మీద నుంచి వెళ్తున్నాం మనము. ఇప్పుడు ఈరోజు మనం వచ్చేసి 3 states క్రాస్ చేయాలి ఒకటేసారి. ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రాలో కొంచెం ట్రావెల్ చేసి అక్కడ డైరెక్ట్ మళ్ళీ కర్ణాటక బెంగళూరు. మనకి ప్రతి రైడ్లో కామన్ అయిపోయింది. ఇంకా ఒక 1 dayలో 3 states. అలా ఒక 80లో క్రూజ్ పెట్టేస్తే సెట్. చలి మాత్రం ఇరుగ తీస్తుంది అసలు. బాబా ఈ సైడ్ ఇచ్చేసి చాలా సన్ రైజ్, సన్ వచ్చేసరికి సిటీ దాటేసాం. హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే సిటీ ట్రాఫిక్ టైం వేస్ట్ చేసే కన్నా
బెంగళూరు హైవే ఎక్కేసాం, చలో సెట్. యా ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది, క్రేజీ అసలు. యా ఇక్కడ నుంచి జడ్చర్ల 35, కర్నూలు 165, బెంగళూరు 520. చూద్దాం నైట్ ఏ టైం అయితే రీచ్ అయ్యేసరికి. యా మనమైతే ఇప్పుడు కృష్ణా రివర్ దగ్గర ఆగాము. అది వా లొకేషన్ అయితే అదిరిపోయింది అసలు. బ్రిడ్జ్ కూతుంది బ్రో, బాయ్ బ్రిడ్జ్ హిల్ రా. బాడీ అయితే ఫుల్ టైర్డ్ అసలు. కృష్ణా రివర్లో వాటర్ ఉన్నాయి, కొంచెం ఐలాండ్ టైప్ ఉంది అక్కడ, బాగుంది. మనకైతే ఈ వేలో అయితే బెంగళూరు హైవేలో అయితే చాలా మంది బైకర్స్ కలుస్తున్నారు, అందరు మంచిగా విజిట్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్ హ్యాబిట్, మనం కూడా విజిట్ చేయాలి. యా మనం అయితే కృష్ణా రివర్ క్రాస్ చేస్తున్నాం. వా లొకేషన్ అయితే క్రేజీ అసలు, మీరు చూడండి ఒకసారి నిల్చుంటా. బ్రిడ్జ్కి లెఫ్ట్ రైట్ మొత్తం అదే. నిల్చుంటే వ్యూ అయితే క్రేజీ ఉంది అసలు. వావ్ యా మనలో అయితే ఫుల్ దోస్తులు అన్నారు ఒక్కొక్కరు టీం అయితే. కానివ్వండి రోస్, పర్వేజ్ బాయ్, సాయి కిరణ్ అందరు పార్లల్ పోతాం అనుకుంటాం. కాబట్టి టూ లేన్ హైవే కదా, పార్లల్ కావదు. ఇంకా అనంతపూర్ మనకి ఇక్కడ నుంచి 170, బెంగళూరు 380. రీచింగ్ టైం ఈవినింగ్ 6 o'clock చూపిస్తుంది. చూద్దాం, మనమైతే యావరేజ్గా 80 to 100 క్రూజ్ చేస్తున్నాం. మై బికాస్ నేను 100 దాటితే నాకు ఇంటి నుంచి కాల్స్ వస్తాయి. ఈ వీడియో చూసాక మా కాల్ దగ్గర నుంచి నాకు MG. బెంగళూరు హైదరాబాద్ హైవే అయితే నెక్స్ట్ లెవెల్ అసలు, సేమ్ లైక్ ముంబై హైవే ఉంది. కార్లలో ఎగరేసుకుని వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు అసలు. 120 యావరేజ్. మన బైక్ మైలేజ్ అయితే యావరేజ్ 33 to 35 ఇస్తుంది. ఫుల్ ట్యాంక్ కొట్టేసే మనకు 3 points దిగింది అంతే. ఇంకా రిమైనింగ్ 4 points ఉందంటే ఓకే పర్లేదు, గుడ్ మైలేజ్. ఎందుకంటే నేను ఒక్కడనే వస్తున్నా మైలేజ్, అండ్ లగేజ్ ఎక్కువ లేదు, 30 kgs ఉంది. అండ్ సోలో కదా, లైక్ చైన్ అని పర్ఫెక్ట్, బండి మొత్తం కండిషన్లో ఉంది. సో 35 is a గుడ్ మైలేజ్. కర్నూలు 25. వావ్ మనకు ఆఫ్టర్నూన్ రైడ్ మ్యాక్సిమం అవ్వదు అసలు, లైక్ డిలే అయితేనే ఉంటుంది, డిహైడ్రేట్ అయితేనే ఉంటాం కదా. సో రైడ్ అనేది ఎప్పుడైనా ఈవినింగ్, మార్నింగ్ ఓన్లీ. నైట్స్ ఓకే, బట్ నైట్ మనం అయితే ఎక్కువ రిస్క్ పెట్టుకోవట్లేదు. మన దాంట్లో కొత్త రైడర్స్ ఉన్నారు కదా, సో నైట్ డ్రైవింగ్ కష్టం అవ్వచ్చు. నైట్ 8 or 9:30 కల్లా టెన్ చేసేసుకొని రైడ్ క్లోజ్ చేసేయాలి. ఇక్కడైతే ఇప్పుడు ఒక ఒరిస్సా బైక్, ఆంధ్ర బైక్, తెలంగాణ బైక్, ముంగడ మధ్యప్రదేశ్ బైక్. హైలైట్ ట్విస్ట్ ఏంటంటే బాయ్స్ బ్రో ముంగడ ఆపుతుందా. బా మిస్ అయింది లైన్. వై బికాస్ ఒక బ్రోక్ ఫ్యూల్ స్టాప్ వచ్చింది. సో యా ఇప్పుడు అంటే నా ఫ్యూల్ మిడిల్ ఆపినా చెప్పాలి, సో మనల్ని చూసుకోలేదు. సో లైన్ అప్ మిస్ అయిపోతే కష్టం మళ్ళీ. అక్కడ ఆల్రెడీ ఒక జీటీ వెళ్తుంది, సో మనందరూ అందరు కలిసి వెళ్తున్నారు, ఒక బైకర్స్ కాన్వే అంతా. అక్కడ మీకు అనిపిస్తుంది ఏమో, అక్కడ అందరు రైడింగ్ జాకెట్లు ఫుల్ లగేజ్ ట్రావెలింగ్ కిట్లు పెట్టేశారు బైక్కి. మనం లైట్గా మిస్ అయ్యారు ఆల్రెడీ ఇప్పుడు. యా ఐ థింక్ సో వీఆర్ ఎంటర్డ్ ఆంధ్రప్రదేశ్. యా ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయాం ఆల్రెడీ. జోగులాంబ అన్ని క్రాస్ చేసాము, అలంపూర్, జోగులాంబ అన్ని. అనంతపూర్, కర్నూలు క్రాస్ అయిపోయాము. నెక్స్ట్ స్టాప్ అనంతపూర్ ఐ థింక్ సో. అరే నీ ఏం రా అయ్యాలి పిక్చర్ అని అనుకున్నాం. బాయ్స్ యూ హ్యావ్ టు స్టాప్. పర్వేజ్ బాయ్ ఫ్యాన్స్ అయితే వీళ్ళు వచ్చేసారు ఇక్కడ. పర్వేజ్ బాయ్ ఫ్యాన్స్ లిటిల్ ఫ్యాన్స్. ब्रो हम भी कर सकते हैं, बिग फैन. साइड में आते रोड में नक्का उधर ऑन చేస్తారా? दिरा चैनल का नाम आफ्टर द रोड्स. ये नको थोड़ा सेंसिटिव रहता है ना. हाँ हैदराबाद से यूट्यूब देखते आप लोग? एक बार आए थे, क्या देखा मैं तुम्हारे चैनल में, नहीं मालूम था तो मालूम है. मेरा चैनल में देखा? किधर? उधर से जा रहे थे पूरा. ओके जा रहे आपने? हाँ हैदराबाद में फ्लाईओवर के पास देखा मुझे. नहीं आपको से जा रहे हम लोग कन्याकुमारी जा रहा. ओके ये रोड में नक्का हो, ये हाईवे है ना, उधर जाओ. ये सर्विस रोड में जाओ, हाईवे में नक्का. ओके बेनेली नेक्स्ट टाइम. तुम्हें बेनेली पसंद है? बेनेली पसंद है, ठीक है नेक्स्ट टाइम బాయ్. యా ఇక్కడ పిల్లలంట మనల్ని చూసారంట ఆల్రెడీ హైదరాబాద్లో. నెక్స్ట్ టైం బెన్నెలో తీసుకురా అంటున్నారు. క్రేజీ అసలు. ఇట్ వాజ్ అ స్వీట్ మూమెంట్ అసలు. చిన్న పిల్లలు అసలు లైక్ బైక్స్ అంటే ఇష్టం కదా,
మన పర్వేజ్ బ్రోది రివ్యూ చేయమంటారు. క్రేజీ మూమెంట్స్ అసలు సూపర్ బ్రో అసలు మూమెంట్స్ అయితే ఇవి. సాయిరామ్ బ్రో కెమెరా ఆన్ ఉంది. యా ఇక్కడ మళ్ళీ టీ బ్రేక్లు బైక్ అంటే టెంపరేచర్కి బైక్స్ వాళ్ళవి కొన్ని ఆర్టీఆర్ ఉంది కదా, సో దానికి బ్రేక్ ఇవ్వాలి ఇంజన్ ఇష్యూస్ రాకుండా. మ్యాక్సిమం అవసరం లేదు, బట్ బ్రో వాళ్ళు అయితే ప్రిఫర్ చేస్తున్నారు ఇంకా బ్రేక్ ఇద్దాం అంటున్నారు వాళ్ళు. అవసరం లేదు నాకు అడిగితే, బట్ బికాస్ అన్నీ 200 300 cc అన్నీ కూడా నో ప్రాబ్లమ్ అసలు. సాయిరామ్ ఇదేంటి అట్లా ఉంటుంది దానిలో. ఈ ట్రక్ అయితే డైరెక్ట్ నిద్రలో డ్రైవర్ రోడ్ నుంచి రైట్ దిగిపోయింది, మొత్తం ట్రక్ మొత్తం దిగిపోయింది. వావ్, పోలీసులు వచ్చారు, దాన్ని తీసుకురావాలి బయటికి. ₹2 per లీటర్ తగ్గింపు పెట్రోల్పై. ఆంధ్ర ఎంటర్ అయిపోయాం. అనంతపూర్ వచ్చేసి ఇంకొక 88 kilometers ఉంది రఫ్లీ. లంచ్ స్టాప్ వచ్చేసి అనంతపూర్ అనుకుంటాము. వై బికాస్ అక్కడ నుంచి మళ్ళీ బెంగళూరు వచ్చేసి రఫ్లీ 200 kilometers. లంచ్ బ్రేక్ తర్వాత ఒక 1 hour బ్రేక్ తీసుకొని ఈవినింగ్ కల్లా బెంగళూరు కొట్టేస్తే సరిపోతుంది. వై బికాస్ బెంగళూరు ఎర్లీగా వెళ్ళినా కూడా ట్రాఫిక్ ఇరకడం తప్ప ఏముండదు. బెంగళూరు సిటీ తెలిసిందేగా. సో బెంగళూరు ట్రాఫిక్ ఇరికే కన్నా రైడ్ కొంచెం ప్రెషర్ చేస్తే మైలేజ్ అని వస్తుంది. ఇంకా నా మైలేజ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అసలు. ఇంకా రిజర్వ్లో పర్లేదు 290 kilometers ఉంది, 290 kilometers వచ్చింది. గ్రేట్ అసలు. నువ్వు బండి కొన్నప్పటి నుంచి వచ్చిన హైయెస్ట్ మైలేజ్ నాకు తెలిసి. యా ఇక్కడైతే ట్రాఫిక్ జామ్. మా బైక్ కోర్స్ అందరూ డివైడ్ అయిపోయారు, అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఒకరు నిద్ర వెనకాల ఆగిపోయారు. వీళ్ళు వాష్రూమ్ బ్రేక్స్. ఓకే 5 bikes ఇక్కడ ఒక బైక్ వెనక ఆగిపోయింది. ఓకే నో ప్రాబ్లం. యా ఈ బ్రో వాళ్ళ తిందరచి మనం చూస్తూనే ఉన్నారు. ఇట్స్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అంతే అది. బై బికాస్ నా దగ్గర బైక్ లేని టైంలో నేను కూడా ఒక రైడర్స్ అనేది అటెండ్ చూస్తుండే. ఐ నో హౌ ఇట్ ఫీల్స్. ఇందాక అబ్బా సాయిరామ్ అంకుల్ వాట్ ఈస్ దిస్ పొగ. ఫోన్ మాట్లాడుతున్నాడు అబ్బాయిగాడు. షట్ కెమెరా ఆడిన దగ్గర మర్చిపోతున్నా, సారీ గైస్. యా మనదైతే లంచ్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ అనంతపూర్ రీచ్ అయ్యాము. నెక్స్ట్ బెంగళూరు వచ్చేసి ఇక్కడ నుంచి 200 ఉంది చూడాలి. 200 చేంజ్ ఉంది, ఇంకా ఎగ్జాక్ట్ చూడలేదు. మ్యాప్స్ ఏం పెట్టుకోవాలి, డైరెక్ట్ బెంగళూరు హైవేనే కదా. సో స్ట్రైట్ ఒకటే రూట్. లంచ్ అయిపోయింది ఇక్కడ అనంతపూర్లో. ఫుడ్ వాస్ టూ గుడ్. అంటే లైక్ ఉన్న కొద్ది ఇంకా వేడి ఎక్కువ అయితేనే ఉంది. రైడింగ్ జాకెట్స్ అన్నీ వేసుకున్నాం కదా. ఈ రైడింగ్ జాకెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 3.5 kgs. సో ఇది వేసుకుని అని చెప్పి ఉండలేం కదా, సో స్లోగా వెళ్తామని చెప్పాము. ఇంకా అనంతపూర్ అవుట్స్కట్స్ అయితే అసలు మొత్తం ఏమంటారు మూవీస్తో చూసినట్టే ఉంది అసలు. నేను చాలాసార్లు ట్రావెల్ వచ్చా, బట్ బై రోడ్ అయితే ఎప్పుడు రాలేదు అనంతపూర్ సైడ్. ఇటు బ్రోక్ అయితే ఘోరంగా నిద్ర వస్తుంది. ఆల్మోస్ట్ పడుకుని ఇందాక సైడ్లో ఆపి, బట్ ఇంకా రైడ్ అవ్వాలి కదా, సో తప్పదు ఇంకా సాంగ్స్ పెట్టుకుని వెళ్ళిపోవడం. ఇంకా ఇక్కడ నుంచి గూటి ఫోర్ట్ దగ్గర వెళ్ళి ఆన్ ద వేలోనే ఉంది, బట్ ఇప్పుడు ఆంధ్ర ఉన్న ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడం లేదు మాకు, ఎందుకంటే మనం వెళ్ళేది సౌత్ కదా. సో మళ్ళీ ఎప్పుడైనా చూసుకోవాలి. గూటి ఫోర్ట్ ఒకటి, ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా గూటి రైట్, కన్యాకుమారి 949, అనంతపూర్ 58, బెంగళూరు కన్యాకుమారి 950 ఉంది ఇటు నుంచి. చలో రైడ్ అయితే ఈరోజు కొంచెం లిటిల్ బిట్ లాంగరే. అంటే లైక్ మనకు 600 పెద్ద మ్యాటర్ కాదు, వెళ్ళిపోవచ్చు. బట్ గ్రూప్ రైడ్ కదా, వీళ్ళు లైక్ లాట్స్ ఆఫ్ బ్రేక్ తీసుకుంటే కష్టం. ఇట్లా మనం నైట్ వెళ్ళేసరికి ఏమంటారు రీచ్ అయ్యేసరికి లేట్ అయిపోతుంది. అదే తొందరగా వెళ్ళి రీచ్ అయ్యి రెస్ట్ తీసుకుంటే రేపు ఇంకా ఎక్స్ట్రా రైడ్ చేయొచ్చు, ప్లేసెస్కి ఎక్స్ప్లోర్ టైం ఉంటుంది. బట్ గ్రూప్ రైడ్లో చెప్పాను స్టార్టింగే, పేషెన్స్ చాలా ఉండాలి అసలు. ఫస్ట్ అయితే గ్రూప్ రైడ్ చేసినప్పుడు మనకంటే డ్యూ ఉండాలి. అంటే మనతో పాటు ఇంకో బైక్ ఉంది అనుకో సెట్, మంచిగా క్రూజ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. మనకేమో సాయి కిరణ్ బ్రో CB 200 బ్రో, ఇద్దరం 80 మెయింటైన్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. అక్కడ బ్రో వాళ్ళది అయితే లైక్ అమ్మాయి వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్తున్నారు. తను పడుకుంది బ్యాక్ సైడ్, బ్యాగ్ అనేది మొత్తం స్వైప్ అయిపోయింది పక్కకి. జస్ట్ చైన్లోకి వెళ్తుంది మళ్ళీ థ్రెడ్. అది కానీ చైన్లోకి వెళ్ళేందుకు బైక్ మొత్తం స్కిడ్ అయిపోతుంది అనవసరంగా. అవి చాలా జాగ్రత్త ఉండాలి. మనమైనా పంచి కార్డ్స్ కట్టాము, నో ప్రాబ్లం. చూసుకోవాలి ఇంకా లేడీస్తో ట్రావెల్ చేస్తున్నాం మొత్తం, చాలా జాగ్రత్త ఉండాలి అసలు. మనమైతే బెంగళూరుకి ఇంకొక 190 kilometers ఉన్నాం. ఈవినింగ్ టైం కదా, ఈజీ క్రూజ్ చేసే చేయం కాదు. బట్ బెంగళూరు ట్రాఫిక్ ఎంతసేపు పడుతుంది ఎవరికి ఐడియా లేదు అసలు. ఇట్ మే బి టేక్ 1 hour or 2 hours. మనం బెంగళూరుకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఏం లేదు, సంథింగ్ ఫేమస్ మ్యాంగో జ్యూస్ అంట కదా, అదొకటి చూసేసి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ అక్కడ డేట్ వచ్చేసి బండిపూరి కొడైకెనాల్. రేపటి నుంచి మనకు లొకేషన్ స్టార్ట్. ఇంకా ఈరోజు లైక్ లిటిల్ బిట్ బోరింగ్ ఉండొచ్చు, బికాస్ ఒకటే హైవే అనంతపూర్ ఆంధ్ర చూసిందే. రేపటి నుంచి ఇంకా తమిళనాడు ఘాట్ సెక్షన్స్, వాటర్ ఫాల్స్, హిల్ స్టేషన్ క్రేజీ ఎంజాయ్ చేయొచ్చు ఇంకా రేపటి నుంచి. మా వాళ్ళకేమో పేషెన్స్ అస్సలు లేదు. లైక్ ఈ రోజు నుంచి మొత్తం థ్రిల్ కావాలనుకుంటున్నారు, బోరింగ్ ఫీల్ అవుతున్నారు.
లైక్ ఒక బ్యూటిఫుల్ ఏమంటారు, ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కావాలంటే మినిమం ట్రావెల్ చేయాలి. మరి ఇలాంటి బ్రోని మంచిగా సెట్ చేసుకోవాలి. ఫుల్ యాక్టివ్ ఉన్నారు ఈ బ్రో, పర్వేజ్ బ్రో. ఆరామ్సే 120 కొడుతున్నారు, వస్తున్నారు, మంచిగా క్రూజింగ్ అవుతున్నాం. రైడ్లో ఇట్లాంటి పార్ట్నర్స్ ఉంటారు డెఫినెట్లీ. ఎందుకంటే ఒక్కరి మేళతో ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇట్లా 2-3 ఉన్నాం అనుకో, లైక్ గ్రూప్లో 6 మెంబర్స్, 3 మెంబర్స్ ఉన్నాం. మేము 3 మెంబర్స్ వచ్చేసి క్రూజ్ చేస్తున్నాం నాన్ స్టాప్ 120, 100, 80, 90, 100 ఇట్లా. సో రైడ్ బోర్ కొట్టదు. బ్రోకి నిద్ర వస్తుంది పాపం మార్నింగ్ నుంచి. ఆ బ్రో ఏమో కార్ మొత్తం ముంగట పెట్టేశాడు అసలు. బెంగళూరు ఇంకో 190 చిల్లర్ ఉంది అంతే. జస్ట్ బైక్ రిజర్వ్ లో పడ్డది. మన మైలేజ్ వచ్చేసి ఫ్లాష్ మ్యాన్ మైలేజ్ వచ్చేసి మనది ఆల్మోస్ట్ 38 to 39 వచ్చింది. హిస్టరీ ఇది నా లైఫ్ లో. ఈ బైక్ కొన్నప్పటి నుంచి 38, 39 అస్సలు లేదు. 1000cc సారీ Z900 ఇన్లైన్ 3. చలో ఈరోజు అయితే ఆల్మోస్ట్ ఒక 40 to 50 బైక్ వచ్చింది వచ్చాయి హైవేలో. యా మన 3 బైక్స్ వచ్చేసి ఇంకా 3 ఉన్నాయి. 40-50 కిలోమీటర్స్ బ్యాక్ ఉన్నాయి. బైక్ क्या भाई इधर कितना है? ఎంత లీటర్ ఎంత ఉంది? 1 లీటర్ ఎంత ఉంది కాస్ట్? 110 ₹3 ఎక్కువ బ్రో. అక్కడ ఆపేసేయండి సాగిరం బ్రో, బైక్స్ అక్కడ పెట్టండి. ఏపీలే బాగా క్రూజ్ చేసుకుంటూ వచ్చిన అక్కడ నుంచి. కర్ణాటకలో పెట్రోల్ ఎంత చూద్దాం, దాన్ని బట్టి ఇక్కడ కొట్టిద్దాం అడుగుదాం. కర్ణాటకలో 99 ఉంది బ్రో. యా ఇదైతే మన సెకండ్ ఫ్యూయల్ స్టాప్. మనము ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని ఇంకా 2 లీటర్స్ ఉంది. 413 ఇట్స్ రికార్డ్ నా బైక్ అయితే. ఎందుకంటే ఇప్పటికి ఇంత మైలేజ్ చేయలేదు ఇప్పటివరకు ఇది. బట్ నేను ఇప్పుడు ఎక్కువ కొట్టాను ఇక్కడ, రఫ్లీ ఒక 500 కొట్టిస్తాను. ఎందుకంటే కర్ణాటకలో 99 ఉంది. సో 99 అక్కడ ఒక ₹11 ఎందుకు ఎక్స్ట్రా పెట్టడం పర్ లీటర్ అంటే 10 లీటర్స్ మీద ₹100 ఫుడ్ కాస్ట్ అయిపోతుంది కదా. యా ఇప్పుడైతే మళ్ళీ 3 బైక్స్ అని కాన్వే లైన్లో వచ్చేసినాయి. వెనకాల రాజ్పూత్ RTR 310 ఉంది. ఇక్కడ ముంగట మన CB పర్వేజ్ బ్రో ఇన్స్టా 360 పెట్టాడు. మంచిగా సన్సెట్ టైం కదా. మధ్యాహ్నం రైడ్ చాలా కష్టంగా అయింది అసలు. అంటే లైక్ ఎండకు రైడ్ అవ్వలేదు, బట్ చేసాం నాన్ స్టాప్. బట్ బాగుంది నాన్ స్టాప్. 120 కిలోమీటర్స్ ఏమో వచ్చాము అప్పుడు. ఇంకా బెంగళూరు 180 ఉంది అంతే రఫ్లీ. ఈ 180 కిలోమీటర్స్ మనకు ఆల్మోస్ట్ 4 hours చూపిస్తుంది. నైట్ 8 o'clock. చూద్దాం ఎంతవరకు అవరొచ్చు ఎంతవరకు. ఆరామ్సే ఈవినింగ్ రైడ్ ఎంజాయ్ చేస్తూ అలాగా హ్యాండ్స్ వదిలేయచ్చు ఇలా మీలాగా. అది మీరు ట్రై చేయకండి, ఎవరు మోటివేట్ చేయట్లేదు. నేనైతే మళ్ళీ రీఫిల్ చేసుకున్నా. ఎక్కువ ఏం చేయలేదు కదా, జస్ట్ 500 కదా. ఎందుకంటే నెక్స్ట్ మనకి కర్ణాటకలో 99 అప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టిచ్చేస్తే అయిపోయి మొత్తం. మెల్లగా ఇంకా సన్సెట్ అయిపోతుంది. సన్సెట్ అయ్యేసరికి చలి స్టార్ట్ అవుతుంది అంటే మన సిటీలోకి ఎంటర్ అవుతాం ఇంకా అప్పుడు.